ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః. రథసప్తమి పర్వదినాన చివరిగా రాత్రి వేళ సువర్ణ గజంపై అమ్మవారు ఊరేగుతుంటే అది తిరుచానూరు పురవీధులకు ఒక కొత్త కళను తెస్తుంది. ఏనుగు ఐశ్వర్యానికి, శక్తికి, రాజసానికి చిహ్నం. సాక్షాత్తు గజలక్ష్మి స్వరూపంలో తిరుచానూరు తల్లి దర్శనమిచ్చే ఈ ఘట్టం భక్తులకు కనువిందు చేస్తుంది. అమ్మవారు ఈ సేవలో అత్యంత బరువైన ఆభరణాలతో సర్వాలంకార భూషితయై పటపురాణిగా విరాజిల్లుతారు. గజం నడకలోని గాంభీర్యం, అమ్మవారి ముఖంలోని మందహాసం కలిసి భక్తులకు సాక్షాత్ వైకుంఠలక్ష్మి భూమికి దిగివచ్చిన అనుభూతిని కలిగిస్తాయి. ఈ సేవలో అమ్మవారిని దర్శించుకోవడం అంటే సకల సంపదలకు అధిపతిని దర్శించుకోవడమే. గజవాహనంపై అమ్మవారు కదులుతున్న తీరును చూస్తుంటే అన్నమయ్య పాటిన అత్యంత ప్రసిద్ధ సంకీర్తన భక్తుల నోట్లలో నానాక మనధు. కులుకక నడవరో కొమ్మలాల ఎన్నే పాటలో ఏనుగు నడకలోని రాజసాన్ని, అమ్మవారి అలంకారాన్ని అన్నమయ్య ఈ పాటలో అద్భుతంగా వర్ణించారు. వేలాది మంది భక్తుల మధ్య మంగళ వాయిద్యాలు హోరులో ఈ సంకీర్తనల మధ్య అమ్మవారు వస్తుంటే ఆ దృశ్యం వర్ణాతీతం. శ్రీ వైష్ణవ సంప్రదాయంలో గజవాహన సేవ ఒక గ్రాండ్ ఫినాలే. హృదయదేవి గజవాహనంపై ఉన్నప్పుడు ఆమె అత్యంత శక్తివంతంగా కనిపిస్తుంది. శ్రీ సూక్తంలో గజరాజు విరాజితాం అని అమ్మవారిని స్తుతిస్తారు. గజవాహన సేవను దర్శిస్తే రాజభోగాలు, సంతాన ప్రాప్తి మరియు శత్రువులపై విజయం కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. సూర్యప్రభతో మొదలైన ఆరోగ్య ప్రదాతృత్వం, చంద్రప్రభతో మానసిక శాంతిని ఇచ్చి చివరిగా గజవాహన సేవతో ఐశ్వర్యప్రదాతృంగా ముగుస్తుంది. ఈ మహావైభవాన్ని చూసిన భక్తుకు ఆ సంవత్సరం అంతా శుభప్రదంగా గడుస్తుందని నమ్మకం. జగన్మాత అలమేలు మంగమ్మ గజవాహనంపై వచ్చి మన దారిద్ర్య సుఖ దుఃఖాలను తొలగించి లక్ష్మీ గడాక్షాన్ని స్థిరం చేస్తుంది. ఓం శ్రీ పద్మావతీదేవ్యై నమః.